to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరూ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం that has been taken from Isaiah chapter 49 verse 4. It says in the Bible, "But I said, I have labored to no purpose. I have spent my strength in vain and for nothing. Yet what is due me is in the Lord's hand, and my reward is with my God." So powerful words that is coming from Isaiah. And this today's morning, it says in the Bible very clearly, my reward is with my God. మరి ఈ లోకంలో నేను మరి దేవుని కోసం గొప్ప పనులు చేశాము. మరి ఈ లోకంలో అనేక సార్లు మనము ఎంతో పనులు చేసినప్పటికీ చాలామంది ఏమనుకుంటారంటే మరి నాకు ఈ లోకంలో మరి ఎవరు నా యొక్క పనులను రికగ్నైజ్ చేయట్లేదు, ఏ వ్యక్తి కూడా నా యొక్క ప్రతి పనిని మరి వారు ఎక్కువగా రికగ్నైజ్ చేయట్లేదు అని మనమైతే నిరుత్సాహపడతాం. కానీ యెషయా భక్తుడు అంటున్నాడు, మరి ఈ లోకంలో ఉన్న మనుషుల మెప్పు కోసము నేను దేవుని పని చేయట్లేదు, కానీ మరి దేవుని నుండి వచ్చే గొప్ప రివార్డు నాకు ఒకటి ఉంది. ఆయన మెప్పు కోసమే నేను దేవుని యొక్క వాక్యాన్ని ఆ ఇశ్రాయేల్ ప్రజలందరినీ నేను గొప్ప జన సమూహంగా చేస్తానని యెషయా భక్తుడు ఈరోజు మనందరికీ చెప్తున్నాడు. సో ఈ ఉదయ కాలంలో మరి చూస్తుంటే ప్రతి బిడ్డ కూడా మరి ఈ లోకంలో మనం అనేకసార్లు నువ్వు చేస్తుంటే పనిలో కానీ నువ్వు చేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ ఏరియాలో కానీ మరి సంఘాలలో కానీ నిన్ను మరి చాలామంది రికగ్నైజ్ చేయకుండా నిన్ను తొక్కాలని కానీ నిన్ను అరగదొక్కాలని చేస్తుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మరి ఈ ఉదయ కాలంలో మనుషులు నీ యొక్క రివార్డ్స్ నీ యొక్క పనిని గుర్తించట్లేదు, కానీ నేను ప్రతిదీ చూస్తున్నా, నా బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని నేను వాచ్ చేస్తున్నా. మరి వారందరికీ నేను గొప్ప రివార్డ్స్ను నేను సరైన కాలంలో సరైన టైంలో నేను ఇస్తాననేది మరి యెషయా భక్తుడు మనకు చెప్తున్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో అక్కడే నిన్ను సన్మానంగా, ఏ ప్రాంతంలో నువ్వు తొక్కబడ్డావో ఆ ప్రాంతంలో నిన్ను లేపబడతా, ఏ ప్రాంతంలో మరి ఏ మనుషుల చేత నువ్వు చీత్కారం పొందావో అదే మనుషుల మధ్య నా శత్రువుల ఎదుట భోజనపు బల్ల సిద్ధపరిచే గొప్ప దేవుడు యెహోవా దేవుడు అని యెషయా భక్తుడు అంటున్నాడు. మరి ఆ రోజుల్లో మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ మరి ఎంతో మరి తప్పు పనులు చేస్తూ సనుక్కుంటూ మరి యెహోవా నామాన్ని మరి వారు అనేక రీతుల ద్వారా మరి యెహోవా నామాన్ని మరి చీత్కరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యెషయా భక్తులు వారందరికీ ఒక గొప్ప ప్రవక్తగా ఉండి వారందరినీ మరి ఎంకరేజ్ చేస్తూ మరి యెహోవా మరి మీరు చేసే ప్రతిదీ గమనిస్తున్నాడు అని చెప్తున్నప్పుడు మనము కూడా మన జీవితాల్లో ఎలా ఉండాలంటే, ఈ లోకంలో మనం ఎన్నిసార్లు తిరస్కరించబడినా, మనం దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు అనేకసార్లు అవమానాలు, మరి అనేకసార్లు నిందలు, అనేకసార్లు మన మీద స్టోన్స్ వేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అలాంటి సమయాల్లో మనము బలం తెచ్చుకోవాలి. ఎలాంటి బలం తెచ్చుకోవాలంటే యెషయా చెప్తున్నాడు, వాట్ ఈస్ డ్యూ ఈజ్ ఇన్ మీ ఈజ్ ఇన్ ద లార్డ్స్ హ్యాండ్. నాకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో బహుమానము, అది ఈ లోకం నుండి మనుషుల నుండి వచ్చే బహుమానం కాదు, ప్రభు అంటే యెహోవా నుంచి వచ్చే బహుమానము. అది నేను తప్పకుండా అది మంచి క్రౌన్గా, ఈ లోకంలో మనకు వచ్చే ప్రైజ్ ఎలా ఉంటుందంటే అది కొంతకాలమే మాత్రమే మనం రిమెంబర్ చేసుకుంటాము. కానీ దేవుని నుండి వచ్చే ప్రైజ్ ఎలా ఉంటుందంటే అది నిత్యము మనము చనిపోయేంత వరకు, చనిపోయినాక కూడా మనం పరలోక రాజ్యంలో మన యొక్క స్థానం సుస్థిరమయ్యే వరకు అలాంటి క్రౌన్ మనకు యెహోవా దేవుడు యేసుక్రీస్తు మనందరికీ దయచేస్తాడు. అలాంటి వారి కోసము మనము అలాంటి సమయం కోసం మనం వేచి ఉండాలి. కానీ ఈ లోకంలో నీ గురించి కానీ నీ యొక్క పనిని ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారి గురించి నువ్వు సమయాన్ని వృధా చేయకుండా యేసుక్రీస్తు యొక్క రివార్డ్స్ కోసం మనం అందరం వేచి ఉంటే మన జీవితంలో మనం అనేక గొప్ప కార్యాలు సాధించగలుగుతామనే నమ్మకం మనకు కలుగుతుంది. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread. As the Bible says very clearly in Isaiah, it says in the Bible, my reward is coming from my Lord. మరి ఈ లోకంలో మనం అనేక సార్లు మనం చేసినట్టు ప్రతి పనికి మనకు రివార్డ్స్ రాకపోవచ్చు. ఎంత కష్టం ఉన్నప్పటికీ, మరి ఎంత కష్టపడ్డప్పటికీ మనం చేసే జాబ్ ఏరియాలో మన కష్టాన్ని గుర్తించేవారు చాలా తక్కువగా ఉండొచ్చు. మనం ఈ లోకంలో ఎంత సంపాదించినప్పటికీ మన సంపాదన అంతా మనం వృధా చేసుకునేవారుగా ఉండొచ్చు. ఈ లోకంలో మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఏ ఫ్రెండ్ కూడా మనకు సరైన సమయంలో సహాయం చేయని వారుగా ఉండొచ్చు. కానీ మన దేవుడు అంటున్నాడు, మీరు చేసే ప్రతి పనికి నేను ఒక బహుమానము. ఎలాంటి బహుమానం అంటే మరి ఈ లోకంలో వచ్చే బహుమానం కాదు, ఈ లోకంలో
లోకంలో ఇచ్చే మరి టెంపరరీ రివార్డ్స్ కాదు, కానీ నా నుంచి వచ్చే బహుమానము మీకు అది నిత్య రాజ్యంలో ఒక స్థానము సుస్థిరంగా ఉంటుంది. లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లేదా దోస్ పీపుల్ బిలీవ్ దట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద రివార్డ్స్ ఫ్రమ్ ద గాడ్, నాట్ ఫ్రమ్ దిస్ పీపుల్. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. We thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post to your friends and family members. Thank you very much. Amen.